బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. మధురవాడ ప్రేమోన్మాది పోలీసులకు చిక్కాడు. విశాఖలో హత్య తర్వాత నిందితుడు నవీన్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు పరారయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన విశాఖ పోలీసులు అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు విశాఖ పోలీసులకు అప్పగించారు. నవీన్ ను విశాఖ తరలిస్తున్నారు. మధురవాడ ప్రేమోన్మాది పోలీసులకు చిక్కాడు. విశాఖలో హత్య తర్వాత నిందితుడు నవీన్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు పరారయ్యాడు. వెంటనే అలర్ట్ అయిన విశాఖ పోలీసులు అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు దీపిక తండ్రి ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఏం జరిగి ఉంటుందండి? నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు సార్. ఈ టైంలో ఇప్పుడు వచ్చేలా చేశాడు సార్. ఎంతకాలం నుంచి పరిచయం ఉందండి అసలు ఈ అబ్బాయికి అమ్మాయికి? మీరు పెళ్ళి అనుకున్నారా? చేద్దాం అనుకున్నారా? చేద్దామని మా నాన్న కూడా సార్ ఎంత సార్ పాపకు మిస్బిహేవియర్ చేస్తానండి, పాప నాతో చెప్పింది సార్. ఆ తర్వాత నాకు చెప్తే నువ్వు మిస్బిహేవ్ చేస్తావట, ఇలా చేస్తే అలాగే రేపు పొద్దున పెళ్లి చేస్తే నువ్వెలా బాగా చూసుకోవు కదా. ముందు పెళ్లి చేస్తామని మీరు ఒప్పుకున్నారు కదా, ఎందుకు మరి ఇలాగా? అందుకే వెంటనే చేయమని ప్లాన్ చేసి నీకు ఉద్యోగం లేదు, నేను ఎలా చేస్తాను, 1 ఇయర్ తర్వాత నేను ఈలోపు టైం ఇవ్వు, ఈ 1 ఇయర్ తర్వాత నేను చేస్తానులే అన్నాను సార్. అంతే. అలా అమ్మోని కూడా చెప్పాను, ఈ ఎస్టర్ అయిపోతే వచ్చి బొట్టు పెట్టేసి మీరు వెళ్ళండి 1 ఇయర్ తర్వాత అప్పుడు చేస్తామని కూడా చెప్పాను అలా అమ్మోళ్ళకి. సరే అని అలా అమ్మోళ్ళు వెళ్ళారు. ఎన్ని రోజుల క్రితం వచ్చాడండి మీ దగ్గరికి? 2 వీక్స్ అవుతుంది వచ్చి ఇలా చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకేం జరిగింది ఏమో మరి. ఇది మా అమ్మాయిని అమ్మని తెలిసి ఇలా మాతో తేరేయడండి. అంతే, నేను ఇంకా మాట్లాడాను. ఆడికి మాత్రం డిప్యూటీ సీఎం వరకు వెళ్ళి ఆడికి మాత్రం వెంటనే జైల్లో గడిపించి పోషించొద్దు, ఆడికి వెంటనే తక్షణమే శిక్ష చేయాలి. శిక్ష అంతా ఇంకా ఎన్కౌంటర్ చేయాలి తప్ప ఇంకా జైల్లో పెట్టి పోషించకూడదు. అది సీఎం అంటే మీరు ఇంట్లో ఉండని సమయం తెలుసు వాళ్ళకి? తెలుసు, మీకు ఉండని సమయం తెలుసు. నేను ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను తెలుసు, మా అబ్బాయి 8 గంటలకు కాలేజీకి వెళ్ళిపోతాడని తెలుసు ఆడికి. ఇటు రావడానికి అవకాశం ఉంది, ఇలాగ వచ్చాడు, వెనక నుంచి వచ్చే అవకాశం ఇలాగే వస్తాడు సార్. సీసీ కెమెరాలు గట్ట ఉంది చూడండి. ఏమ్మా నాకు ఆమె తెలిసి ఇలాగ వచ్చాడండి, మేము లేం కదా. ఇప్పుడు ఇంటికి వచ్చాడు అసలు? మీ ముందు ఇప్పుడు అదే అంత ముందు వచ్చారు కదా అది సార్. నువ్వు ఇప్పటికీ చెప్తున్నాను, మరి నువ్వు ఏదో ఒకటి చేయకపోదు కదా నా పాపనమ్మను, రేపు పొద్దున మీ అమ్మ నాన్న మీద డిపెండ్ ఎలా పెంచుతావు అని చెప్పాను. అలాగే అన్నాడు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో మీరు గమనించారా? అది నాకు తెలియదు సార్, ఏం తెలియదు. మీరు వద్దు సార్, మరి నేను మాట్లాడలేను. దయించి న్యాయం చేయకుంచండి, ఆడిని మట్టు పెంచి పోషించొద్దు దయించి. మనం చూస్తున్నాం కదా, తండ్రి ఆవేదన, కళ్ళల్లో నీళ్లు ఎలా అయితే మొత్తం నీరారిపోయినటువంటి పరిస్థితి ఉంది. హృదయ విదారకమైనటువంటి ఘటన. తండ్రి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, కోర్టుల్లో జైల్లో పెంచి పోషించొద్దు, అతను కఠినమైనటువంటి శిక్ష విధించాలి. వెంటనే సీఎం డిప్యూటీ సీఎం కూడా తమకు న్యాయం చేయాలి. మేము పెళ్లి చేస్తానన్నా కూడా వచ్చి హత్య చేశాడని ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెళ్లికి ఒప్పుకున్నా కూడా 1 సంవత్సరం టైం అడిగినా ప్రేమోన్మాదిగా వచ్చి ఇలా హత్య చేస్తారని మేము అనుకోలేదని తండ్రి ఆ తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరు ఏమవుతారండి? చనిపోయినటువంటి దీపిక ఏమవుతారు? దీపిక మేనకోడలు అవుతుంది. వీళ్ళకేమో అంటే మాకు పెద్దోళ్ళం కాబట్టి మాకు చెప్తారు కదా, ఒక 6 ఇయర్స్ వరకు ఇలా లవ్ జరుగుతుందంట. అప్పుడు మధ్యలో మాకు 3 ఇయర్స్ ఇలాగ బిలో మాకు చెప్పారు. చెప్తే అమ్మ మన ఇంక వయసు చాలదు కదా, చదువుకునే పరిస్థితులు ఇదేటి పరిస్థితి, ఇది బాగోలేదు, చదువుకుంటే బాగుంటుంది అంటే అలాగే మా అయ్య తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అయినా చేసుకుందాము, ఈ లోపు నాకు బీఎస్సీ నర్సింగ్ అయిపోద్ది, మైక్రోబయాలజీ అనమాట, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, మైక్రోబయాలజీ చేసుకుంటాం అన్నది. అయితే ఇదేంటి నీకు ఇప్పించి ఎందుకు అడితో పడ్డావు నువ్వు అనవసరంగా, చదువుకు అని చెప్పేసి అన్నావు. సరే పెళ్ళికి దిగిపోయారు, చేస్తామన్నారు. అమ్మాయి ముందు చెప్పిందా తల్లిదండ్రులకి, లేకపోతే మామూలుగా మీకు తల్లిదండ్రులు మాకు చెప్పారు. చెప్పిన తర్వాత దీన్ని కన్సల్టేషన్ చేశాను నేను. ఏటి ఇలా ఉందంట, పెళ్లి చేసుకుంటావా ఏంటి అంటే, లేదు మామయ్య మరి ఇలా మేము ఒక పెళ్ళికి వెళ్ళాము, మాకు తెలుసు అబ్బాయి కూడా చదువుకున్నాడు, నేను చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం వస్తే ఇద్దరం బ్రతుకుతాం అన్నదే. సరే అయితే చేసుకుందాంలే, ఇప్పుడు మరి పైసలు లేవు కదా మీ దగ్గర, మళ్ళీ మేమే ఎవరి మొక్కలు ఇచ్చేసి హెల్ప్ చేస్తుండాలి. నేను మొన్న పెళ్లి చేశాను పాపకి,
ఇవన్నీ డబ్బులు ఉండాలి, ఇబ్బంది పడుతుంటే ఒప్పుకున్నారు. పోనీ వాళ్ళను చేసేస్తామన్నారు. చేసేస్తామంటే మాకు కొంచెం టైం కావాలని అడిగారు. ఎవరిని? అబ్బాయిని. అంటే అబ్బాయి దేవురని మీ ఊరికి దగ్గరేనా లేకపోతే? పక్కనే ఒక 20 కిలోమీటర్లు తాలకేళ్ళకి. వాళ్ళ ఊరు వేరు, ఏళ్ళ ఊరు వేరు. ఈవిడేమో దీనికి వెళ్ళింది మమ్మల్ని పెళ్ళికి. ఈ పెళ్ళికి వెళ్ళి ఆడవాళ్ళు కదా ఎలాగోనో పడిపోయింది. పోనీ పక్కన పెట్టేయండి. అది ఒప్పుకున్న తర్వాత ఈ పని చేయడం చాలా ఎంత ఘోరమైన పని అనేది ఒకసారి. ఇంత సడన్ గా చంపేయడానికి గల కారణం ఏంటంటే ఆలస్యంగా పెళ్లి చేస్తున్నారనా లేకపోతే పెళ్లి చేయడానికి వెంటనే ఇప్పుడు చేసేయాలంట. ఆడ అడిగేసరికి పెళ్లి చేసేయాలి. ఆ పెళ్ళికి నేను ఒప్పుకొని. ఎందుకంటే ఆడ కొంచెం బిహేవింగ్ నచ్చలేదు. ఈ మధ్యని ఎవరో కిడ్నాప్ చేశాడని ఏదో తెలిసిందట. వీళ్ళకి ఉందా నాన్న అని చెప్పి ఆ తల్లిదండ్రులతో చెప్పిందంట. నాన్న ఈ విధంగా చేస్తున్నాడు, వీడు కొంచెం చాలా దినే చేస్తున్నాడు, మరి నేనైతే చేసుకోను, చదువుకుంటా లేకపోతే ఉండిపోతాను, కానీ ఆయన నేను చేసుకోను. ఏటైందమ్మా, వీడు ఎవరన్నా చంపేశాడు, ఏది చేశాడని దీనికి వార్త వచ్చిందంట. వస్తూ నేను మరి చేసుకుని అన్నది. చేసుకునేసరికి నీకు ఇలా కాదు, నేను అక్కడికి వస్తాను, ఆడాకు వస్తాను, బొట్టు పెడితే కానీ అప్పునేసాడట. సరే మొన్న వచ్చాడంట, ఒక వారం ముందు వచ్చాడు. వారం ముందు వస్తే మేము క్రిస్టియన్ కాబట్టి ఈ నెలలో మాకు పెళ్ళిళ్ళు ఉండవు, ఏప్రిల్ నెలలో బొట్టు పెట్టేద్దాము, బొట్టు పెట్టమంట. బొట్టు పెట్ట పెళ్లి చేయడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చేసుకోవడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు. మేము 1000 పోనీ ఇస్తాం, ఎవరికి ఎంత కలిసి ఇచ్చేస్తాం, పెళ్లి చేసేది అని చెప్పాం. మొన్న మేము పెళ్లి చేసాం, మా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని అడిగితే మాకు అడిగితే ఇస్తాను లేరా, అలా ఎవరితో కూడా ఉన్నాడు, మా అందరూ మనిషికి ఎంతో 10,000 50,000 ఇస్తాము, చేసిద్దాం, మరెందుకు ఉంచకూడదు ఈ కంపు, లేకపోతే కంప్లైంట్ పెడదాం పదండి, ఇది కరెక్ట్ కాదు, ఇది మాకు ఇక్కడ ఎస్సీ గారు వెళ్దాం పదాన్న. నేను ఈడేటి భయపడిపోండి, మళ్ళీ ఇంకేట్ చేసేస్తాడో అని చెప్పేసి భయపడ్డాడు. సరేలే మా అయ్య, మరి నేనైతే ఈడ మళ్ళీ లేట్ చేస్తాడు, పాపకైనా చేస్తాడు, మళ్ళీ మీ అమ్మ ఇంట్లో ఒక్కరితో ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుద్దని అన్నాడు. ఇప్పుడు భయపడినట్టుగా జరిగింది మొత్తానికి. ఎలాగైతే అన్నాడు, ఆడు అనుకున్నది ఆడు జరుపుకు వెళ్ళిపోయాడు. అందుకు ఇది ఏడు జరిగిందని తెలియదు, మరి వాళ్ళు నిరాకరించినందువల్ల అని చెప్పేసి నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలని చెప్పేసి ఆ విధంగా నిరాకరించినందువల్ల ఆలస్యం చేయడం వల్ల ఆడేమో ఆడి పని ఆడు చేసుకుని వెళ్ళిపోయాడు. అది ఇలాంటి వాడికి ఏంటంటే ఇంకా మిడిల్ ఫ్యామిలీకి ఇలాగ అయ్యింది. ఒక పెద్ద ఫ్యామిలీకి జరిగినా ఎవరో జరిగినా సరే దీన్ని ఏంటంటే తగినటువంటి చర్యలు తీసుకున్నాడికి ఒక కాలు చేయి తీసుకెళ్ళి ప్రాణమంతుండగా చూడాలి అందరూ. మరొకడికి ఈ పని చేయకూడదు. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చాడు, ఇందాక వచ్చి ఆలస్యం సరే వెళ్తాంట, వేదో కనిపించలే, ఆడిప్పుడుంటే మీరు ఎవరు చేయని అవసరం లేదు. కానీ అది మీరు మీడియా ద్వారా ఇలాంటిది సీఎం గారి లెవెల్ వరకు కూడా వెళ్ళి చాలా బాగా పూర్ ఫ్యామిలీ సార్ వాళ్ళు, అలాంటివి కూడా చూసి మీరు దీనికి న్యాయం చేస్తారని మేము చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ఈ నవీన్ అదేవిధంగా దీపకి సంబంధించి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. పెళ్లిలో పరిచయమైనటువంటి వ్యక్తిని మధ్యలో కూడా పెళ్లి చేసేయాలని చెప్పేసి హడావుడి చేసినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ప్రేమకి పెళ్లికి రెండింటికి అంగీకరించారు. అయితే కొంతకాలంగా నవీన్ ప్రవర్తనలో మార్పు రావడం, అతన్ని తీరు సరిగా లేకపోవడంతో పెళ్లికి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం రావడం, వారం రోజుల క్రితం వచ్చి ఒకసారి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వారం గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి అటు తల్లి మీద అదేవిధంగా కూతురు మీద ఇద్దరి మీద దాడి చేసి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పూర్లి గ్రామానికి సమీపంలోనే 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ నవీన్ కుటుంబం కూడా నివసిస్తుందని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అయినా సరే అతను పట్టుకోవాలి, అతను కఠినంగా శిక్షించాలని బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.